ఆకాంక్షించిండట పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సరే, ఇక ఇది రూపాయలు 10,500 కోట్లతో డేటా క్లస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చారిత్రాత్మక ఒప్పందం. టోక్యోలో ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ వనరులు విజన్ ఆవిష్కరించిన సీఎం. ఆ తరువాతే పెట్టుబడుల ఒప్పందంపై ఎన్డీటీ చైర్మన్ సంతకం. భారీ పెట్టుబడుల ఒప్పందంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం. రుద్రారంలో 562 కోట్లతో తోషిబా కంపెనీ. జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షిస్తుంది. ఇందులో భాగంగానే మరో గేమ్ చేంజర్ ఇన్వెస్ట్మెంట్ను రాబట్టింది. ఎన్టీటీ డేటా నైసా నెట్వర్క్స్ కలిసి హైదరాబాద్లో రూపాయలు 10,500 కోట్లతో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలో పేరొందిన ఎన్టీటీ డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంస్థ నైసా నెట్వర్క్ సంయుక్తంగా హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. మొత్తానికి మరి ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ముందుకు దూసుకుపోతున్న జపాన్ దేశం మీద అడుగుపెట్టిర్రు మరి తెలంగాణ రాష్ట్ర మరి ముఖ్యమంత్రి అయిన టీము. మరి ఈ రకంగా 10,000 కోట్లతో తెలంగాణలో మరి ఈ రకంగా పెట్టుబడులు పెట్టి ఇంకా మరికొంతమందికి ఉపాధి కల్పించాలనే ఒక కంకణం కట్టుకొని కాళ్ళకు గిరికర కట్టుకొని తిరుగుతుండు బయట దేశాలు. మరి రాబోయే రోజుల్లో తోషిబా కంపెనీ రుద్రారంలో 562 కోట్లతో తోషిబా కంపెనీతో పాటు ఎంతోమందికి జీవనోపాధి కల్పించాలన్న మరి ఇక సంకల్ప బలంతో ముంగడి పోతుండు. ఇక మరి ఇదే పట్టు మీద, ఇదే ఆలోచన మీద వెనుకకు తగ్గకుండా ముంగడికే పోవాలి తెలంగాణ.